హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అయినటువంటి నోటికి రుచిగా అనిపించే ఫిష్ ఫ్రై అండి. ఇది స్పైసీగా కావాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. నేను చేసిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకైతే నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే మనమైతే చేపలను అయితే తీసుకోవాలి. అందులో మంచిగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా పిండితే కనుక నీసు వాసన అనేది రాదండి. ఇప్పుడు నేను దీనికి కావాల్సిన మసాలాలైతే ఇప్పుడు చూసేద్దాము. ఈ మసాలాలు చేయడం వల్ల స్పైసీ అనేది చాలా బాగుంటుందండి. ముందుగా మిరియాలు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, అలాగే పచ్చిమిర్చి 4, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌దండి, ధనియాల పొడి, ఒక చిన్న ఉల్లిగడ్డ. ఇలా వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని అందులో 1 స్పూను కార్న్‌ఫ్లోరు, 2 స్పూన్ల బియ్యపిండి, వీటన్నిటిని కూడా వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మసాలాలన్నీ కూడా మంచిగా మిక్స్ అవుతాయి. ఉప్పు, కారం ఇవన్నీ కూడాను ఇలా నేను చూపించిన విధంగా చూడండి. ఇలా ఈ విధంగా అయితే కనుక మసాలాను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని మంచిగా ఇలా చేపకైతే పట్టియాలండి మసాలా అన్నిటినీ కూడా. ఇలా అన్ని చేపలకు కూడా మనము మసాలా అనేది అప్లై చేసేసి ఒక గంట సేపు అయితే ఈ ఫిష్‌నైతే నానబెట్టాలండి. లేదు మనకు టైం లేదు అనుకుంటే కనీసం అరగంట అయినా కూడాను మనమైతే చక్కగా నానబెట్టేసేయాలి. అప్పుడే మనకు ఉప్పు, కారం, మసాలా అన్నిటిని కూడా ఫిష్ ఫ్రైకి బాగా పడుతుందండి. టేస్ట్ అనేది మరింత వస్తుంది. ఇప్పుడు ఆయిల్‌ను డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క చేప ముక్క తీసుకొని మనము 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. మంట అనేది హైలో పెట్టకూడదు. ఎందుకంటే తొందరగా కుక్ అయినట్టు అనిపిస్తుంది కానీ అది లోపల అనేది పచ్చిగా అనిపిస్తుంది. అందుకే మంట మీడియం సైజులో పెట్టుకొని ఇలా మనం 2 వైపులా మంచిగా ఫిష్ ఫ్రైని అయితే చేసుకోవాలి. చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ దాకా అయితే చేరుతాయి. అలాగే నేను చేసిన వంటలను ట్రై చేసి ఎలా ఉన్నాయో ఏం అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చూసారా? ఇప్పుడైతే నేను ఇవి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నాను. అంతే అండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంది కదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.